హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. బయట బండి మీద అమ్మే ఆ మైసూర్ బోండాని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఇందులోకి టేస్టీగా ఉండే పల్లీ చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే మైసూర్ బోండా టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకుంటామో అదే కప్పుతో మైదాను కూడా తీసుకోవాలండి. ఇప్పుడు కాస్త గోరువెచ్చని నీళ్ళను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్పు దాకా పల్లీలను యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలను యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పల్లీలను పొట్టు తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే పొట్టు తీసుకోకుండా కూడా పల్లీలను తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చట్నీని బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు తీసుకునే చట్నీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపుని కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్లోకి 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఇంతేనండి, పల్లీ చట్నీ రెడీ. ఇప్పుడు పిండిని చూద్దామండి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా ఫార్మేట్ అయ్యిందో. ఇప్పుడు మరొక నిమిషం పాటు పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలి అంటే పచ్చిమిర్చిని, ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను 2 రకాలుగా మైసూర్ బోండాని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా చేతితో పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్లోకి వదులుకోవాలి. ఇంకో రకంగా ఎలా వేసుకోవాలి అంటే ఇలా బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని వదులుకోవాలండి. కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా బొటనవేలుతో కాస్త ఒత్తినట్టుగా ఆయిల్లోకి వదులుకుంటే మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మైసూర్ బోండాలని డీప్ ఫ్రై కోసం స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. మైసూర్ బోండా కోసం తీసుకునే కడాయి కూడా కాస్త వెడల్పుగానే ఉండాలి. ఆయిల్ కాస్త ఎక్కువగా తీసుకోవడం వల్ల మైసూర్ బోండాలను వేయంగానే ఆయిల్లో నుంచి పైకి తేలి రౌండ్గా చక్కగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మైసూర్ బోండాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, మైసూర్ బోండాలని ఇలా వేయంగానే ఆయిల్లో నుంచి అలా పైకి తేలిపోతున్నాయి. ఇలా ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మైసూర్ బోండాలు చక్కగా వస్తాయి. ఆయిల్లోకి
సరిపడినన్ని బోండాలను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని బోండాలను డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా బయట బండి మీద కొనే టేస్టే వస్తాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మైసూర్ బోండాలను ఈ విధంగా కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మైసూర్ బోండాలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, అసలు ఎంత చక్కగా ఎంత రౌండ్గా వచ్చాయో. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, లోపల కూడా పిండి ఎంత చక్కగా కాలిందో. తప్పకుండా ట్రై చేయండి.